నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ మధ్య మన ఛానల్లో ఎక్కువ మంది కామెంట్స్ చేసేది ఏంటి అంటే, వక్రించిన గ్రహాల ఫలితాలు ఎలా చూడాలి అని. అంటే మా జన్మజాతకంలో శని వక్రించి ఉన్నారు, లేదా గురువు వక్రించి ఉన్నారు, సో ఫలితాలు ఎలా చూడాలి అని ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అసలు నిజంగానే గ్రహాలు వక్రిస్తాయా, లేకుంటే దాన్ని మనం వక్రీకరిస్తున్నామా అన్న అంశం పైన ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసలు వక్రగతి, ఈ రెట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు తెలుసుకోవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో నేను మీకు ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మీకు బాగా అర్థమైతే సో ఈ రెట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ రాశి చక్రం అన్నది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎర్త్. అంటే భూమి నుంచి ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, అంటే ఎలా సంచరిస్తున్నాయి అన్నదాన్ని ఒక పట్టిక రూపంలో ఈ ఖగోళాన్ని మనం నిర్మించుకుంటే, సో ఈ బాక్సెస్ రూపంలో మనం వేసుకుంటే దాన్ని మనం రాశి చక్రం అని అంటాం. ఓకేనండి. సో చాలా మంది కామెంట్స్లో అడిగారు రాశి చక్రంలో భూమి ఎందుకు ఉండదు అని. ఓకేనండి. సో భూమి ఎందుకు ఉండదు అంటే, సో మనం భూమి మీద నుంచి దీన్ని ఒక ఎస్టిమేషన్, ఓకేనండి, సో ఒక ఎస్టిమేషన్ లాగా ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటున్నాం. సో దాన్ని 12 గళ్ళు వేసుకొని సో దీన్ని రాశి చక్రం అనుకుంటున్నాం. సో ఎవరో కామెంట్ చేశారు రాశి చక్రంలో భూమిని కూడా పెట్టాలి, అప్పుడే కదా ఫలితాలు బాగా వస్తాయని. సో భూమి అన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, మనం భూమి నుంచే చూస్తున్నాం కాబట్టి భూమి అన్నది ఉండదు. ఓకేనండి. సో ఇంకొక రెండో విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం ఒక ట్రైన్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి, కారులో కానివ్వండి, మనం స్పీడ్గా వెళ్తూ ఉంటే మన పక్కన ఉన్న చెట్లు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో రోడ్ సైడ్, అవన్నీ మనకి వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఓకేనండి. సో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ చెట్లు రోడ్ సైడ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఒకవేళ అక్కడ ఒక కార్ ఏదైనా ఆగుందనుకోండి, అది కూడా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి. ఓకేనండి. సో ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయి. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్, 3వ పాయింట్ ఏంటి అంటే, మనం ఒకవేళ ఒక కారులో 100 కిలోమీటర్స్ స్పీడ్ పర్ అవర్ మనం ప్రయాణిస్తున్నాం అనుకుందాం. ఓకే అండి. 100 కిలోమీటర్ స్పీడ్ పర్ ఒక అవర్ మనం వెళ్తూ ఉన్నాం, అంత స్పీడ్లో మనం వెళ్తూ ఉన్నాం. మన ముందు ఒక కారు 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తూ ఉంది. ఓకేనా. సో మనం 100లో వెళ్తున్నాం, మన ముందు ఒక కారు 50లో వెళ్తుంది. ఈ వెళ్ళే క్రమంలో సర్టెన్ పాయింట్ మనం ఆ కార్ని ఓవర్టేక్ చేస్తాం. ఓకే అండి. మనం ఆ కార్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తాం. సో ఈ ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు, కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మనకేమనిపిస్తుంది, మనకన్నా తక్కువ స్పీడ్లో వచ్చే ఈ కారు కూడా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? మనం దీన్ని ఓవర్టేక్ చేసి ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నాం కాబట్టి. ఓకేనండి. సో ఈ 3 విషయాలు మీకు అర్థమైతే సో ఈ రెట్రోగ్రేడ్ మోషన్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లో వద్దాం. ఈ వీడియోలో మనం కుజగ్రహాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో కుజుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది. అదే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ భూమి త్వరగా, కుజుడు కన్నా త్వరగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 టైమ్స్, 2 సార్లు భూమి కుజుడిని ఒక సంవత్సరానికి ఓవర్టేక్ చేస్తుంది. అంటే ఓవర్టేక్ అంటే, సో కుజుడు ఇలా తిరుగుతూ ఉంటే భూమి కొంచెం ఫాస్ట్గా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ముందు తెలుసుకున్న ఈ 3 సూత్రాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ సూత్రం ఏంటి? ఈ రాశి చక్రం అన్నది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎర్త్. అంటే భూమి నుంచి ఆధారంగా మనం తీసుకున్న ఒక ఇమాజినరీ బాక్సెస్. ఓకేనా. సో దీన్ని మనం రాశి చక్రం అంటాం. ఎక్కడి నుంచి? భూమి నుండి. ఓకేనా. సో ఈ ఫస్ట్ పాయింట్ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే భూమి ఈ కుజుడిని ఓవర్టేక్ చేసి వెళ్తుందో, కుజుడు మోషన్లో అంటే ఒక చలనంలో ఉన్నప్పటికీ భూమి కన్నా వెనకబడడం వల్ల, ఓకే అండి, సో మనం ఈ తీసుకున్న ఇమాజినరీ లైన్ భూమిని ఆధారంగా, అంటే భూమిపై నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, సో అక్కడ మనకి ఎలా అనిపిస్తుందంటే కుజుడు వెనకకు జరిగినట్లు అనిపిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ అదే కదా మనం అనుకుంది. సో మనం వెళ్తూ ఉంటే మన పక్కన ఉన్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకేనా. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని కుజుడు వెనక్కి జరిగినట్లు అనిపిస్తుంది. ఓకేనండి. సో చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, సో ఒక గ్రహం వక్రించడం అంటే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగే ఒక గ్రహం సడన్గా ఆగిపోయి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుద్దేమో అని అనుకుంటున్నారు. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎట్లా? అసలు సాధ్యమే కాదు కదా.
మనం భూమి మీద ఉన్నాము. సో మనం తిరుగుతూ ఉన్నాము. ఒకవేళ భూమి సడన్గా ఆగిపోయి రివర్స్ తిరగాలన్నది పాసిబుల్ అవ్వదు 100%. ఆ ఎప్పుడైతే ఆగుతుందో అంత స్పీడ్తో ఒక వస్తువు ఆగినప్పుడు ఏమవుతుంది, దాని మీద ఉన్న ఈ వాటర్ బాడీస్ కానివ్వండి, ఈ కొండలు అన్నీ మనుషులు అందరూ గాల్లోకి విసిరివేయబడతారు. సేమ్ థింగ్ ప్రతి గ్రహానికి కదా, అవి ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. అంత స్పీడ్తో తిరిగేటప్పుడు సడన్గా ఆగడం, ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అన్నది ఒక మూఢనమ్మకం కిందే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, భూమి స్పీడ్గా రొటేషన్ చేస్తూ ఉంది కాబట్టి సర్టెన్ పాయింట్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు భూమి కానివ్వండి, కుజుడు కానివ్వండి, సో సర్క్యులర్ మోషన్లో అంటే ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి సర్టెన్ పాయింట్లో ఏమవుతుంది, ఇట్లా వెళ్తుంటే వీళ్ళు ఇలా వస్తారు, చూడడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ ఈ గ్రహం అన్నది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వదు. సో ఇట్లా సర్కిల్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చి ఇది ఇట్లా వచ్చినప్పుడు దీనికి ఇది ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది, కానీ నిజానికి ఆపోజిట్ డైరెక్షన్ కాదు. భూమి నుంచి చూసినప్పుడు కుజుడు ఇలా సర్క్యులర్ ఇట్లా తిరుగుతున్నట్టు ఒక లూప్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అది నిజం కాదు. సో ఇప్పుడు మనకి అసలు ఈ వక్రించడం అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫలితాల్లోకి వెళదాం. సో ఈ వక్రించిన గ్రహం ఫలితం తెలుసుకోవాలి అంటే సో 2 పాయింట్లు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆ వక్రించిన గ్రహం లగ్నాత్ శుభగ్రహమా పాపగ్రహమా అన్న విషయం తెలుసుకోవాలి. ఓకేనా. సో శుభగ్రహాలు అంటే ఎవరు, సో కోణాధిపతులు 159. అలానే పాపగ్రహాలు అంటే సో దానికి ఎదురిల్లు 3, 7, 11. సో ఇట్లాగా నేను ఈ శుభగ్రహాలు పాపగ్రహాలకు ఒక వీడియో కూడా చేస్తున్నాను. 12 లగ్నాలకు శుభగ్రహాలు పాపగ్రహాల నిరూపణ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు మీ లగ్నం ఏంటి, దానికి ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు అని. సో ఇక్కడ మనం ఫలితం చూసే ముందు ఫస్ట్ శుభగ్రహాలు పాపగ్రహాలు తెలుసుకోవాలి. ఆ వక్రించిన గ్రహం శుభగ్రహమా పాపగ్రహమా తెలుసుకోవాలి. తర్వాత అది ఏ రాశిలో వక్రిస్తుంది అంటే ఏ భావం, మనకి అది ఎన్నో భావం అవుతుంది, మన లగ్నాత్ పంచమమా నవమమా సప్తమమా ఏ భావంలో అది వక్రిస్తుంది, సో అంటే వెనక్కి జరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 తెలుసుకున్న తర్వాత ఫలితాలు చూడాల్సి ఉంటుంది. సో మనం ఈ వీడియోలో కుజుడిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి రీసెంట్గా కుజుడు వక్రించిన దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వక్రించడం అంటే నిజంగా వక్రించడం కాదు, అదే వెనకకు జరగడం. సో మనకి డిసెంబర్ 6వ తేదీ కుజుడు వక్రించడం జరిగింది. ఎక్కడ వక్రించడం జరిగింది, కర్కాటక రాశిలో కుజుడు వక్రించి వెనకకు జరగడం జరిగింది. సో అది మళ్ళీ ఫిబ్రవరి 23వ తేదీ మళ్ళీ ప్రోగ్రెషన్లోకి రావడం జరిగింది. ఓకే అండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలం అప్రాక్సిమేట్లీ ఒక 80 రోజులు సో కుజ స్తంభన అన్నది ఏర్పడింది. సో అదే రాశుల్లోనే నార్మల్గా 45 రోజులకి అప్రాక్సిమేట్లీ మూవ్ అయ్యే కుజుడు ఒక 80 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఈ వక్రించినప్పుడు కుజుడు అప్రాక్సిమేట్లీ ఒక 11 డిగ్రీల్లో ఉన్నప్పుడు వక్రించాడు, అంటే వెనకకు జరిగాడు. ఓకేనా. సో ఈ జరిగేటప్పుడు 11, 10, 9 అట్లాగా 0కి వెళ్ళిపోయి 0 నుంచి మళ్ళీ మిథున రాశిలో 30 నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తూ వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, వెనక్కి జరుగును అంటే ఆ రాశిలో వెనక్కి వెళ్తుంది, అంటే 11 నుంచి 10, 9 అట్లా 0కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ 30 అంటే మిథున రాశిలో 30 నుంచి మళ్ళీ 29, 28 అట్లా వెళ్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా చూడాలి, సో ఇక్కడ మనం మీన లగ్నం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వక్రించేటప్పుడు మీన లగ్నం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పంచమం మనకి కర్కాటకం అవుతుంది. కర్కాటకంలో కుజుడు 11 నుంచి 0కి వస్తున్నాడు, 0కి వచ్చి మళ్ళీ మిథునానికి వెళ్తున్నాడు. సో ఇక్కడ నేను చెప్తున్నాను కాన్సెప్ట్. సో ఈ 0కి వచ్చినప్పుడు గ్రహం ఏం చేస్తుంది, 0 డిగ్రీలో గ్రహం ఉన్నప్పుడు రాశి మొత్తాన్ని చూస్తుంది. అదే 15 డిగ్రీల్లోకి వస్తే సగం రాశిని చూస్తుంది. 29, 30కి వస్తే ఎక్కువగా చూడదు. కాబట్టి సో 0 డిగ్రీలో ఉన్నప్పుడు సంపూర్ణ బలాన్ని కలిగి ఉంటుంది, రాశి మొత్తాన్ని చూస్తుంది. కాబట్టి సో అది ఏ భావం అయితే ఆ ఫలితాలని సంపూర్ణంగా ఆ గ్రహం ఇవ్వగలదు. అదే 15 డిగ్రీలకు వస్తే సగమే చూస్తుంది కాబట్టి సగం ఫలితాలు ఇవ్వగలదు, ఇంకా అంతకన్నా పెరిగితే దుర్బలత్వం ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీన లగ్న జాతకులకు ఈ కుజుడు వెనక్కి వెళ్తూ 0 డిగ్రీస్కి వచ్చినప్పుడు పంచమ స్థానం అన్నది చాలా ఎక్సలెంట్గా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు కానివ్వండి, ఎవరన్నా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసే వాళ్ళకి, లేదా
అక్షరాభ్యాసానికి సో ముహూర్తం చాలా బాగుంటుంది, ముహూర్తం పెట్టుకోవడానికి. ఎందుకంటే పంచమంలో ఒక శుభగ్రహం, సో చాలా బలంగా ఉంది. అదే మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి, చతుర్థం గృహస్థానము, స్థిరాస్తి స్థానము, కుటుంబ స్థానము. సో ఇక్కడ కుజుడు భూమి కారకుడు కాబట్టి వాళ్ళు ఏదన్నా ల్యాండ్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా వాళ్ళకి ఆ టైం అన్నది బాగా అనుకూలిస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. కానీ సో ఫస్ట్ ఆ లగ్నానికి శుభగ్రహమా పాపగ్రహమా దాన్ని బట్టి మనం సో ఈ వక్రించడాన్ని కూడా మనం ఫలితాలు చూడొచ్చు. తర్వాత మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, 30, 29, 28 పెద్దగా ఫలితాలు ఉండవు శుభగ్రహం కాబట్టి. అదే మనం కుంభలగ్నం తీసుకుందాం. ఈ కుంభలగ్నం తీసుకుంటే కుంభలగ్నానికి 6వ ఇల్లు కర్కాటకం అవుతుంది. కుజుడు ఈ శనిపాలిత లగ్నాలు అంటే వృషభం, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు 3, 7, 11 అధిపతి అవుతారు కాబట్టి ఎక్కడికి వచ్చినా ఇబ్బంది పెడతారు ఆ దశ అవ్వకుండా ఉంటే. సో ఇప్పుడు 6వ ఇంటికి వచ్చాడు కాబట్టి కుజుడు కుంభలగ్నానికి, అందులో దశమాధిపతి కూడా అవుతారు కాబట్టి సో ఎక్కువ మందికి ఆ టైంలో జాబ్స్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం, జాబ్స్ చాలా మందికి పోవడం కూడా జరిగింది. సో ఎందుకు, ఆల్రెడీ కుజుడు పాపగ్రహం కాబట్టి వాళ్ళ జన్మజాతకంలో కూడా సో 6th హౌస్లో పాపగ్రహాలు ఉండడం, సేమ్ టైం వాళ్ళకి దశమంలో కూడా పాపగ్రహాలు ఉన్న వాళ్ళకి ఈ విధంగా జరగడం జరిగింది. సో ఈ విధంగా మనం వక్రించిన అదే వెనకకు జరిగిన గ్రహాన్ని సో రాశిలో అది ఏ భావంలో అవుతుంది, ఏ భావంలో వెనక్కి వెళ్తుంది, సో ఆ విధంగా మనం చూసి మనం ఫలితాలు అన్నవి శుభగ్రహమా పాపగ్రహమా, ఎన్నో అధిపతి, ఏ ఇంట్లో అంటే ఏ స్థానంలో ఉంటున్నారు, దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేగాని డిఫాల్ట్గా ఒక గ్రహం వక్రిస్తే ఫలితాలు అలా ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే అసలు ఆ గ్రహం శుభగ్రహమా పాపగ్రహమా తెలుసుకోవాలి, అది ఎన్నో అధిపతి ఏ స్థానంలో ఉంటున్నారు, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం సరైన ఫలితాలను పొందగలము. సో ఇదండి మనకి వక్రించిన గ్రహాల ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి వీడియో. మీకు ఇందులో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రీ టైంలో ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరన్నా ఆస్ట్రాలజీ ఒక లాజికల్ వేలో నేర్చుకోవాలి అనుకుంటే సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా 21 డేస్లోనే ఈ ఆస్ట్రాలజీ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ అయిన వెంటనే వాళ్ళ ఓన్ ప్రిడిక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఎవరన్నా పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.